కథాస్రవంతి. అమ్మోరు కథ రచన శ్రీ రావుల పుల్లాచారి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ రావుల పుల్లాచారి గారు 1955 సంవత్సరం మే 10వ తేదీని జన్మించారు. తల్లిదండ్రులు రావుల దశరథం, ఈశ్వరమ్మ గారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీకాం పట్టా పుచ్చుకున్నారు. హనుమకొండ నీటిపారుదల శాఖలో సూపరింటెండెంట్గా పదవి విరమణ చేశారు. పైగా కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 20 నాటికలు, 2 నాటకాలు రాశారు. నా లోక వ్యాస సంపుటి 2012, వాళ్లు కవితా సంపుటి, బెత్తడి జాగా కథా సంపుటి వీరి పుస్తక ప్రచురణలు. వీరు పొందిన అవార్డులు: తెలంగాణ ప్రథమ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2019లో కథ నాటిక రచయితగా తెలంగాణ ప్రభుత్వంచే నగదు పురస్కారం, సన్మానం. తుమ్మల కళాక్షేత్రం కరీంనగర్ వారిచే రచయితగా మొమెంటో ప్రదానం. దర్శకరత్న డాక్టర్ నారాయణరావు గారి 72వ జన్మదినం సందర్భంగా రచ్చబండ నాటిక రచయితగా సన్మానం. తెలంగాణ రాష్ట్ర స్థాయి నాటక సప్తాహం ఖమ్మం రచయితగా మొమెంటో ప్రదానం. రచ్చబండ నాటికకు ఉత్తమ రచయితగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు గాను 2 నంది పురస్కారాలు. తెలంగాణ యువ నాటకోత్సవంలో స్ఫూర్తి పురస్కారం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఉత్తమ కథా రచయితగా కీర్తి పురస్కారం. రంగస్థల కళల శాఖ కీర్తిశేషులు డాక్టర్ పివి రమణ రంగస్థల పురస్కారం 2022 సంవత్సరంలోనూ తెలంగాణ సారస్వత పరిషత్ వారి పురస్కారాలు అందుకున్నారు. ఉదయం 11 గంటలు కూడా కాలేదు. ఎండ నడినెత్తి మీద కొరకాసు పెట్టి కాల్చినట్టుగా మండిపోతుంది. కాశయ్య ఎడం భుజం మీద బాడిస, కుడి చేతిలో ఉలి, రంపము, సుత్తె పట్టుకుని చెట్ల నీడ పొంట నడుస్తున్నాడు. మొహం నిండా కారిపోతున్న చెవటల్ని కండువాతో తుడుచుకుంటూ తొవ్వలో ఉన్న పోచమ్మ గుడి దాటి ఊర్లోకి వచ్చాడు. అక్కడ ఊరివారందరూ రచ్చబండకు దగ్గరలో ఉన్న చావడిలో కూర్చుని కొందరు వేప చెట్టు నీడలో నిలబడి ఇంకొందరు చర్చిస్తున్నారు. ఒక పక్క ఆడవాళ్లు, మరోపక్క యువకులు తర్జన భర్జన పడుతున్నారు. చావడి సూరు నీడ కింద పెద్ద కచ్చరాన్ని కట్టేసిన 2 ఎడ్లు కాళ్ల మీద పడుకుని కళ్ళు మూసుకుని నెమరు వేస్తున్నాయి. ఎండలో పడి వచ్చిన కాశయ్య భుజం మీద ఉన్న బాడిసను, చేతిలోని పనిముట్లను బండి మీద పెట్టాడు. ఆ చప్పుడుకు నెమరు వేస్తున్న ఎడ్లు బలవంతంగా కళ్ళు తెరిచి పైకి చూశాయి. వాటి చూపులతో పాటుగా అక్కడ ఉన్న వారందరి చూపులు కాశయ్య మీద పడ్డాయి. అదిగో కాశయ్య కూడా వచ్చాడు అని కొందరు అన్నారు. ఏంది పటేలా, మీరంతా ఏం మాట్లాడుకుంటుండ్రు అంటూ ఆ ఊరికి పెద్ద పటేలు సర్పంచ్ అయిన ఆదిరెడ్డి వైపు చూస్తూ అడిగాడు. రా, ఇట్లా కూర్చో కాశయ్య. మన ఊర్లో బొడ్రాయిని పొందించాలని ఆలోచిస్తున్నాము. అలాగే అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టాలంటున్నారు. ఊరందరికీ మంచి జరుగుద్ది, కానివ్వండి పటేలా అన్నాడు. బొడ్రాయి బొమ్మలు చెక్కడం, రాతిలో అమ్మవారి విగ్రహం తొలవడం 2 కూడా నువ్వే చేయాలి, మరి ఏమంటావు అన్నట్టు చూశాడు ఆదిరెడ్డి. పటేలా, అంత పెద్ద బాధ్యత నా మీద పెడుతాను. చెక్కతో బుడ్రాయిని అవరించగలను, కానీ అమ్మవారి శిల్పం రాతితో తయారు చేయడానికి నాకు ఇప్పుడు ఓపిక లేదు పటేలా. చూపు కూడా సరిగ్గా ఆనడం లేదు. అట్లంటావేంది కాశయ్య, నీకైతే 2 పనులు వస్తాయి. చుట్టుపట్ల గ్రామాలకు నువ్వే చేసి ఇచ్చావు కదా. అది 10 ఏళ్ల కింది మాట. అప్పుడంటే బలంగా ఉన్నాను, చేసి ఇచ్చాను. అప్పుడు నా భార్య గోవిందమ్మ తోడుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆమె అకస్మాత్తుగా చచ్చిపోయి నాకు తగని రంది పెట్టిపోయింది. అప్పటి నుండి నా సన్న పనులన్నీ మూలగబడ్డాయి. ఇప్పుడు ఏదో చిన్నగా వడ్ల పని చేసుకుంటూ బతుకుతున్నాను. కాశన్నా, గోవిందమ్మ పోయిందని కుమిలిపోతూ ఊరందరికీ కావలసిన పనిని పక్కన పెడతావా? చెప్పు, నీ కళను బయటపెట్టు అంటూ కాశయ్య భుజం మీద చేయి వేస్తూ అన్నాడు ఆ ఊరి మోతిపరి రైతు ప్రతాపచంద్రయ్య. కాదన్నా, రాయితో అమ్మవారి విగ్రహం చెక్కాలంటే సన్న ఊలులు, చిన్న సుత్తెలు, రౌతు చీరడానికి శీర్ణాలు కావాలి. ఆ ఇసిరులన్నీ ఇప్పుడు నా దగ్గర లేవు. అవన్నీ ఇప్పుడు తయారు చేసుకోవాలి. అన్నా, ఎట్లాగైనా నువ్వే ఈ ఊరికి అమ్మవారిని తయారు చేయాలి అంటూ చెట్టు కింద నిలబడ్డ ఆడవాళ్లు దగ్గరగా వచ్చి చనువుతో అడిగారు. కాశయ్య మాత్రం మౌనంగా వెళ్లి పెద్ద బండి నొగళ్ల మీద కూర్చున్నాడు. అందరూ కాశయ్య ఏమంటాడోనని ఆశగా ఎదురు చూడసాగారు. కాశయ్యకు సామాన్లు కొనుక్కొచ్చుకోవటానికి, విగ్రహాలు తయారు చేసేంత వరకు ఆయన ఇల్లు గడవడానికి సరిపడా డబ్బులు ఇవ్వాలని ఊరి పెద్దలంతా నిర్ణయించారు. అప్పటికి కూడా కాశయ్య నోరు ఇప్పలేకపోయేసరికి ఏమంటావు కాశయ్య అని అడిగాడు ఆదిరెడ్డి. ముహూర్తం నెల 15 రోజులుంది. అప్పటి వరకు అందించగలనా అని ఆలోచిస్తున్నాను. నీ పనితనం మాకు తెలవదా ఏంది? పట్టుబడితే 1 నెల రోజుల్లో చేయగలవు కాశయ్య, నువ్వు అను అంటూ ఊరోళ్ళందరూ పట్టుపట్టారు. సరే,
బొడ్రాయిని చేయడానికి నారేపతుంటలు, అమ్మవారి విగ్రహానికి కాని చంద్రశిల రవ్వుతూ తెచ్చిపెట్టండి అన్నాడు మెల్లగా సాలోచనగా. నువ్వు చెప్పినవన్నీ తెచ్చిపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీ ఇశరలకు పదును పెట్టుకో కాశయ్య అంటూ మాట ఇచ్చారు ఊరి పెద్దలు. విగ్రహాల పని ముగిసిందని భావించిన ఊరి పెద్దలు ప్రతిష్టాపనకు సంబంధించి మిగతా విషయాల గురించి మాట్లాడుకుని ఎక్కడి వారు అక్కడికి వెళ్లారు. పెయ్యి మీద కండుబాను ఒకసారి దులుపుకొని సామాన్లన్నీ ఒడుపుగా పట్టుకుని ఇంటి దారి పట్టాడు కాశయ్య. కాశయ్యది 4 బాటల మీద తాత తండ్రుల నాడు కట్టిన గోనకప్పటి ఇల్లు. దాని చుట్టూతో బోలెడు స్థలం ఉంది. చుట్టూ మట్టితో కట్టిన ప్రహరీ గోడ అక్కడక్కడ కాశయ్య బతుకులా పలుగులు చూపెడుతూ ఉంది. ఆ గోడ నానుకుని వడ్రంగి పని, కాశి పని చేసుకోవడానికి గాను షెడ్ ఒకటి వేసుకున్నాడు. దాని పక్కగా ఏపుగా ఎదిగిన మామిడి చెట్టు, మరోవైపు వేప చెట్టు ఉన్నాయి. చెట్లు ఉండడం వల్ల ఇంటి ముందు రోజంతా నీడపరుచుకుని ఉంటుంది. పనికొచ్చిన వాళ్ళంతా ఆ నీడలో కూర్చొని వాళ్ళ పనులు చేయించుకుంటూ ఉంటారు. పనుగడ తీసిన చప్పుడు కాగానే మిషన్ కడుతున్న దేవేంద్ర బయటకొచ్చి చూసింది. ఏంది నాయనా ఇవాళ గింత ఆలస్యమైంది చూస్తూనే అడిగింది. చావడి కాడ పెద్ద మనుషులందరూ మీటింగ్ పెట్టుకుంటే అక్కడ నిలబడ్డాను, గందుకే ఆలస్యమైంది అంటూ అక్కడక్కడ చిరుగులు పడ్డ బనీన్ను మెడ మీద నుండి లాగి దండం మీద వేశాడు. ఏం మీటింగ్ నాయనా ఆసక్తిగా అడిగింది. మన ఊళ్ళో బొడ్రాయిని పొందిస్తారట, అట్లనే అమ్మోరి గుడి కట్టిస్తారట. బొడ్రాయి దొరోడి గడి పక్కన రావి చెట్టు కింద ఉంది కదా నాయనా. అవును బిడ్డ, మన ఊరు పొందించినప్పుడు పెట్టిన బొడ్రవుతుంది. వానకు తడిసి ఎండకెండి పశువులు తొక్కి ఎరగొట్టాయి. ఇప్పుడు అక్కడ శుద్ధి చేసి కొత్తగా పెట్టాలని అంటున్నారు. దానికి గింత ఆలోచన ఎందుకు నాయనా? అవి తీసివేసి చెక్క బొమ్మను చెక్కి పెడితే అయిపోతుంది కదా నాయనా అంది అమాయకంగా. బొడ్రాయి పెట్టడం అంటే బొమ్మలు పెట్టడం కాదు బిడ్డ. దానికి 3 రోజుల ముందు నుండి ఊరంతటినీ కట్టడి చేసి ఊర్లోకి రాకపోకలు బంద్ చేస్తారు. ఊరి పొలిమేర చుట్టూ అర్ధరాత్రప్పుడు పొలగంజల్లి బొడ్రాయిని పొందిస్తారు అంటూ వివరంగా చెప్పాడు. అబ్బో, గింత తతంగా ఉంటుందా? కాళ్ళు రెక్కలు కడుక్కోపోనాయనా, అంబటారు దాటింది గాబరైతుంది కావచ్చు, గింత తెందువురా అంటూ లోపలికి వెళ్ళింది. బిడ్డతో కలిసి తాను లోపలికి నడిచాడు కాశయ్య. వారం రోజుల తర్వాత ఊరి వారంతా కలిసి కాశయ్య చెప్పినట్టుగా బొడ్రాయి చేయడానికి నారేప ముద్దులు, అమ్మవారి శిల్పం చెక్కడానికి కానీ చంద్రశిల రౌతు తెచ్చి షెడ్లో పెట్టారు. మంచి రోజు చూసుకుని పని ప్రారంభించమని చెప్పి కొంత నగదు కూడా చేతిలో పెట్టారు. వణుకుతున్న చేతులతో కాశయ్య పైసలు అందుకుని కళ్ళకద్దుకుని పని ప్రారంభిస్తానని మాట ఇచ్చాడే గాని కాశయ్య మనసంతా కకావికలంగా ఉన్నందున మెల్లగా వెళ్లి షెడ్లో ఉన్న గడేంచే మంచంలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. ఎన్నో జ్ఞాపకాలు వెంటాడే నీడల్లా కదులుతున్నాయి. తాను కొత్త పనిని ఏది ప్రారంభించినా పక్కన భార్య గోవిందమ్మ ఉండేది. వృత్తి పనిలో పైస వచ్చిన మొదట భార్య చేతిలో పెట్టేవాడు. ఆమె ఆ పైసల్ని ఎంతో జాగ్రత్తగా ఖర్చు చేసేది. గోవిందమ్మ కూడా వరి నాట్లకు, కలుపులకు, ఊరి వారి వ్యవసాయ పనులకు వెళ్లి సంపాదించి తెచ్చిన సొమ్ము అనా పైసలతో లెక్క చెప్పేది. ఇద్దరి సంపాదన ఒక గురిగులనే దాచిపెట్టి ఇంటి అవసరాలకు వాడేది. కాశయ్యకు పైసలు అవసరం పడేది కాదు. వడ్రంగి పని మంచిగా జరుగుతున్న రోజుల్లోనే దేవేంద్ర పుట్టింది. దేవేంద్ర చదువు సంధ్యలప్పుడు కూడా పైసలకు కొరత లేకుండా ఊరి మీద వ్యవసాయ పనులు నడిచాయి. రైతులు ఆదరించి ధాన్యం, ఇతర దినుసులు పుట్ల కొద్దీ పెట్టేవారు. రాను రాను ఒక్క 10 సంవత్సరాల్లోనే ఊర్లో రైతులు నాగళ్ల స్థానాల్లో ట్రాక్టర్లు, మోటార్లతో నీళ్లు తోడే బదులు కరెంటు మోటార్లతో వ్యవసాయం పనులన్నీ కూడా మనిషి సాయం లేకుండా చేసుకుంటున్నారు. క్రమక్రమంగా తాను నమ్ముకున్న వృత్తి కూడా మూలబడింది. దాంతో దేవేంద్ర చదువుకుంటూ పడింది. ఏడన్నా దానిని ఓ ఇంటి దాన్ని చేసి పంపించాలని గోవిందమ్మ తెగ ఆరాటపడసాగింది. వడ్రంగి పనికి తోడుగా ఎంతో నైపుణ్యంతో శిల్పాలు చెక్కడం ప్రారంభించాడు. ఆంజనేయ స్వామి విగ్రహాలు, నవగ్రహాల విగ్రహాలు చెక్కి చుట్టుపక్కల గ్రామాల వారికి అందించాడు. ఈ ఉపాధి కూడా కొంతకాలమే లోటు లేకుండా నడిచింది. కొద్ది రోజులకే రైతు చెక్కణాలన్నీ కూడా కరెంటు మోటార్లతో, డ్రిల్లింగ్ ఫినిషింగ్తో విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఆ పోటీలో తన ఉలి, సుత్తె పోటీ పడలేక ఓడిపోయాయి. పని లేక ఇసిరేడు మూలన పడ్డాయి. అప్పటికే 20 ఏళ్లు దాటిన బిడ్డ దేవేంద్ర గుండెల మీద కుంపట్లా మారింది. వచ్చిన వృత్తులన్నీ కూడా మూలపడ్డందున కాశయ్య చేతులు మూలపడ్డాయి. అవి నోటిదాకా వెళ్లాలంటే గోవిందమ్మ కష్టమే ఆధారమైంది. ఆమె కష్టం చూడలేని కాశయ్య, గోవిందమ్మ నేను కూడా కూలి పనులకు వెళ్తానే అనేవాడు. గోవిందమ్మ మాత్రం కాశయ్యను నీడపట్టున కూర్చుని దొరికిన కాడికి వృత్తి పనే చేయమని అర్థించేది. తానంటే గోవిందమ్మకు పిచ్చి ప్రేమ, అనురాగం ఉండేవి. అలాంటి గోవిందమ్మ వారం రోజుల జ్వరానికే మంచం పట్టి నన్ను, బిడ్డ దేవేంద్రుని విడిచి కన్నుమూసింది. కాలంతో పాటు వృత్తి పోయింది, తోడిపోయింది.
అయినా దేవేంద్ర పెండ్లి చేసే వరకు గోవిందమ్మ జ్ఞాపకాలతో బతుకు పోరాటం చేస్తున్నాడు. తన ఊరి వారు మాత్రం తన నైపుణ్యాన్ని మరిచిపోకుండా అభిమానంగా పని అప్పగించినందుకు విగ్రహాలకు జీవం పోసి అవి శాశ్వతంగా పూజలు అందుకునేలా చేయాలనుకున్నాడు. వాళ్ళు ఇచ్చిన డబ్బును మరోసారి కళ్ళకద్దుకుని దేవేంద్రను పిలిచి ఆ పైసల్ని మీ అమ్మ గోవిందమ్మ వేసే గురిగులు వేయమని బిడ్డగా అందించాడు. మర్నాడు ఉదయం 4 గంటలకు లేచిన కాశయ్య దేవేంద్రుని కూడా నిద్రలేపాడు. కాశయ్య చన్నీళ్లతో స్నానం ముగించుకుని వచ్చేసరికి షెడ్ అంతా ఊడ్చి ముగ్గులు పెట్టింది దేవేంద్ర. తనను కూడా తయారై రమ్మన్నాడు. కర్రతో బొడ్రాయిని 1-2 రోజుల్లో చెక్కవచ్చు అనుకున్న కాశయ్య ముందుగా అమ్మవారి విగ్రహం చెక్కాలని నిర్ణయించుకున్నాడు. ఆ శిలకు బిడ్డతో పసుపు కుంకుమను చల్లించి తాను భక్తిగా మొక్కుకుని కొబ్బరికాయ కొట్టాడు. మధ్యాహ్నం 1 గంట వరకు చంద్రశిల రాయిని కావలసిన రీతిలో చుట్టుపక్కల తొలిచి పలుగు రాయితో వాతలు కట్టుకుని విగ్రహం చెక్కడానికి అనుకూలంగా మార్చుకున్నాడు. రోజు విరామం లేకుండా శ్రద్ధగా అమ్మవారి శిల్పాన్ని తొలవసాగాడు. తండ్రి చేసే పనిని దేవేంద్ర ఉత్సాహంగా చూస్తోంది. ఊరి పెద్దలు కూడా వచ్చి చూసిపోతూ విగ్రహాలు అవుతున్నాయంటూ మురిసిపోతున్నారు. విగ్రహం చెక్కుతున్న రోజులు కాశయ్య మగతమగతగానే పడుకుంటూ అర్ధరాత్రి అయినా ఆలాపనగా వచ్చి సన్నటి రూలులతో కన్ను ముక్కు సవరించసాగాడు. అలా తెల్లవారి వరకు విగ్రహాన్ని ఎన్నో కోణాల్లో పరీక్షించేవాడు. మనసు ఉద్వేగంతో కొట్టుకున్నట్టు అయ్యేసరికి తట్టుకోలేకపోయాడు. ఏదైనా అపచారం జరుగుతుందా అని బాధతో కళ్ళు చెమర్చిపోయేవి. అపరాధ భావంతో ఎందుకైనా మంచిదని దానికి జంటగా మరో విగ్రహం మరో 15 రోజుల్లో తొలిచాడు. పూర్తయిన 2 విగ్రహాలకు ఆగమశాస్త్రం ప్రకారం ప్రతిష్ఠ వరకు కళ్లకు మైనం అతికించి పెట్టాడు. ప్రతిష్టాపన కన్నా వారం రోజుల ముందే బొడ్రాయి కూడా చెక్కిపెట్టాడు. 2-3 రోజుల ముందు నుండే ఊరంతా విగ్రహాల ప్రతిష్ఠ హడావిడిలో పడిపోయారు. కొత్తగా నిర్మించిన గుడిని విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రతిష్ఠించే చోట పెద్ద పెద్ద టెంట్స్ వేసి రంగురంగు కాగితాలు, కాషాయ జెండాలు, మామిడి తోరణాలు కట్టి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆ రోజు ఆడ, మగ, గ్రామ పెద్దలు, పిల్లలు అందరూ మేళతాళాలు, సన్నాయి వాయిద్యాలతో విగ్రహాలు తీసుకుపోవడానికి కాచయ్య ఇంటికి తరలివచ్చారు. ఆదిరెడ్డి పటేల్ను, ప్రతాపచంద్రయ్యను కాచయ్య సాదరంగా ఆహ్వానిస్తూ అందరినీ షెడ్డులోకి తీసుకువెళ్ళాడు. విగ్రహాల మీద కప్పిన గుడ్డను తొలగించి అందరికీ చూపించాడు. పటేలా, 2 విగ్రహాలను చెక్కాను. ఇందులో మీకు ఏ విగ్రహం నచ్చితే అది తీసుకువెళ్ళండి అయ్యా. కానీ నాకెందుకో గాని ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించండి అంటూ 2వసారి చెక్కిన శిల్పాన్ని చూపించాడు. కానీ ఆశ్చర్యంగా ఊరి ప్రజలంతా మొదట చెప్పిన అమ్మవారి విగ్రహం కావాలని పట్టుపట్టారు. కాశయ్య మాత్రం వాళ్ళు తీసుకున్న విగ్రహం మీద నుండి చూపు మరల్చుకోలేకపోతూ తల్లి నుండి పసిపిల్లవాడిని దూరం చేస్తున్నట్టుగా బాధపడ్డాడు. ఆడాళ్లు అప్పటికే అమ్మవారి విగ్రహానికి దండాలు పెడుతున్నారు. భక్తిగా తన్మయత్వం పొందుతున్నారు. ఆదిరెడ్డి, చాందయ్య కాశయ్యని కూర్చోపెట్టి పెద్ద శాలువా కప్పి చేతి నిండా మిగతా పైసలు పెట్టి సన్మానించారు. దేవేంద్రకు కూడా బట్టలు పెట్టారు. జై జై అంటూ ప్రజలంతా నినాదాలు చేస్తూ అమ్మవారి విగ్రహాన్ని, బొడ్రాయిని బండిలో ఎక్కించి భజనలతో బయలుదేరారు. భక్తుల సందోహం మధ్య వేదోక్త మంత్రాలు మారుమోగుతూ ఉంటే ముందుగా బొడ్రాయిని పొందించారు. అదే ముహూర్తంలో అమ్మవారికి జరి అంచు పట్టు చీర మడతలుగా అందంగా కట్టారు. మెడలో తడతడలాడుతున్న ఆభరణాలు తొడిగారు. నుదుటి రూపాయంతటి బొట్టు పెట్టి కొత్తగా కట్టిన గుళ్ళో కూర్చోబెట్టారు. మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రులు మిన్ను ముట్టేలా మోగిపోతుంటే వేద పండితులు గొంతులు నరాలు తెగేలా దేవమంత్రాలు పఠిస్తూ కాశయ్య పెట్టిన మైనవును కళ్ళ నుండి తొలగించి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఒక్కసారిగా అమ్మవారి కళ్ళలోకి ప్రాణశక్తి ప్రవేశించినట్టుగా ప్రకాశిస్తూ భక్తులను చల్లగా కాచే తల్లిలా ఆశీర్వదించినట్టు కనిపించింది. ప్రజలందరూ సంతోషంగా భక్తితో సాష్టాంగ ప్రణామాలు చేయసాగారు. అదంతా చూస్తున్న కాశయ్య కళ్ళు చెమర్చాయి. దేవేంద్రను దగ్గరకు తీసుకుని మహిమగల తల్లికి దండం పెట్టు బిడ్డా అన్నాడు. తండ్రి చెప్పినట్టుగానే దేవేంద్ర అమ్మవారి విగ్రహాన్ని తనివితీరా చూసి తన్మయత్వంగా అమ్మవారి కాళ్లకు మొక్కింది. బిడ్డని మెల్లగా గుడి నుండి బయటికి తీసుకొచ్చిన కాశయ్య, అమ్మా దేవేంద్ర, అమ్మవారి విగ్రహం ఎట్లా కుదిరింది బిడ్డా అంటూ ఉద్వేగపూరితంగా అడిగాడు. నాయనా, అమ్మవారి విగ్రహం అచ్చం అమ్మ గోవిందమ్మలా లేదు? కళ్ళు చక్రాలా తిప్పుతూ అంది సంతోషంగా. కాశయ్యకు పెదవుల మీద చివరిదాకా వచ్చిన మాటను గొంతులోనే నొక్కేస్తూ, నా గుండెలో నుండి వెళ్ళిపోయి గుడిలో దేవత అయిపోయిందమ్మా, ఉబికి వస్తున్న దుఃఖాన్ని లోలోన దిగమింగుకుంటూ అన్నాడు. మీరింతవరకు అమ్మవారు కథ విన్నారు. రచన రావుల పుల్లాచారి, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ వినిపించమని కోరిన వారు డాక్టర్ మక్కెన శ్రీను. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి